భగవద్భక్తులందరికీ శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. శివరాత్రి గురించి, శివరాత్రి మహత్యం గురించి తెలిసి చేసిన తెలియక చేసిన ఉపవాసం, జాగరణ ఈ మహాశివరాత్రికి ఎంత ఫలితాన్ని ఇస్తాయో ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో మనం తెలుసుకుందాం. ఒక జంతువులు కొట్టుకుని వేటాడి భార్యాబిడ్డలను పోషించుకునే ఒక అతను ఉండేవాడంట. ఆయన ఆ రోజు వేటకే వెళ్ళాడనమాట. ఉదయం నుంచి ఆయనకి ఏమీ దొరకలేనప్పుడు అతను, అయ్యో నా భార్య పిల్లలు ఆకలితో అలమటిస్తారు కదా, నేను ఈ రాత్రికి కూడా ఇక్కడే ఉండిపోతాను. ఉదయం నుంచి ఎంత వేటాడినా నాకేమీ దొరకలేదు. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు మీద నేను ఉండి రాత్రికి ఏ జంతువు అన్నా వస్తే దాన్ని పట్టుకుని వేటాడి నా భార్య పిల్లలకి పట్టుకెళ్ళి వాళ్ళ ఆకలి తీరుస్తానని చెప్పేసి అక్కడే ఉన్న ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడంట ఆయన. ఆ కూర్చున్నప్పుడు అక్కడ ఏమైందంటే, అతను మంచినీళ్ళు ఎలా పట్టుకెళ్ళేవాడంటే ఒక ఆనప డప్ప ఆనపకాయ చేసి అందులో మంచినీళ్ళు పట్టుకెళ్తారు కదా, అలాంటి దాంట్లో మంచినీళ్ళు పట్టుకుని వెళ్ళి ఆ చెట్టు పైకి ఎక్కి ఆయన కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు అక్కడ ఏమైందంటే ఒక ఫస్ట్ జాము అన్నమాట, మొదటి జాము. ఒక రాత్రికి 4 జాములు ఉంటాయి కదా, ఆ మొదటి జాములోని ఏ జంతువైనా రాకపోతుందా, దాన్ని నేను కొట్టకపోతానా అని ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడంట. తెలిసి చేసిన తెలియక చేసిన పుణ్యమే అన్నట్టు ఆయనకి ఏమైందంటే, అది ఆ రోజు మహాశివరాత్రి అంట. ఆయన ఎక్కి కూర్చున్నది వృక్షం బిల్వ వృక్షం అంట. ఆ చెట్టు కింద ఎప్పుడో పాడెడిపోయిన ఒక శివలింగం ఉన్నదంట. ఆయన ఎప్పుడైతే పైన ఎక్కి కూర్చున్నాడో, ఈ ఎక్కి అటు ఇటు సరిగ్గా సర్దుకుని కూర్చుంట్లోకి ఆ బుర్రడప్పలో ఉన్న నీళ్లు అతని మీద ఆ కిందకే పడ్డాయంట. అవి వెళ్ళి అక్కడ పడ్డాయి, శివలింగం మీద పడ్డాయి అన్నమాట. అలాగే ఈ చెట్టునున్న ఒక ఆకు కూడా అక్కడ పడ్డదంట, శివుడి మీద పడ్డదన్నమాట. అప్పుడు తొలిజామన్నమాట. అప్పుడు ఏమైందంటే, అక్కడికి అతను అలా చూస్తుండగా ఒక జింక వేటకి అక్కడ అందులో కొలంలో నీళ్లు తాగడానికి ఒక జింక వచ్చిందంట. వచ్చినప్పుడు చూసి అతను దాన్ని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడంట. అప్పుడు ఆ జింక పైకి చూసి అతను చెప్తుందంట, మీరు నన్ను కొట్టకండి బాబు, మీరు నన్ను కొడుతున్నారని నాకు అర్థమవుతుంది, కానీ నా ఇంటి దగ్గర నా భర్త నా సవితి పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళకి వెళ్ళి చెప్పుకొస్తాను, వాళ్ళ నా జాడ కోసం వెలుగుతూ ఉంటారు, నేను చెప్పి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను, అప్పుడు మీరు నన్ను కొట్టవచ్చు అని చెప్పిందంట. అయితే అతను అన్నాడంట, నువ్వు చాలా మాటలు చెప్తున్నావులే, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పి వస్తావా, నేను వదులుతానా, అక్కడ నా భార్య పిల్లలు ఆకలితో ఉన్నారని కదా నేను ఇక్కడ కూర్చున్నాను, ఏ జంతువు వచ్చినా వేటాడదామని అని చెప్పేసి ఆయన అన్నాడండి. ఆయన అన్నప్పుడు, అబద్ధం మహాపాపం కదా, నేను ఎప్పుడు కూడా అబద్ధం ఆడను, నన్ను పంపించండి, నేను సత్యమే పలుకుతున్నాను, నన్ను ఇంటికి పంపించే వీరు నేను మళ్ళీ తిరిగి వచ్చి మీకు మీ పిల్లలకి ఆహారంగా అవుతానని చెప్పినప్పుడు, సరే ఈ జింక చెప్తుంది కదా పంపిద్దామని చెప్పి జింకనే వదిలేసాడంట. ఆయన వదిలేసి మళ్ళీ అలా కూర్చుంట్లో రెండో జామ అయినప్పుడు కూడా మళ్ళీ అతను సర్దు కూర్చుంట్లోకి మళ్ళీ ఒక చెట్టు నుంచి ఒక ఆకు కిందకు పడ్డాది, అతని బుర్రలో ఉన్న నీళ్లు కూడా కొన్ని తొణికిసలాడి కిందకు పడ్డాయి. రెండో జామ అయింది. అప్పుడు మళ్ళీ ఇంకో చూతులోకి రెండో జింక వచ్చిందంట. రెండో జింకొచ్చులోకి మళ్ళీ అతను కూడా అలాగే దాన్ని కొట్టపోతే అది కూడా అలాగే అన్నదంట, ఇంటి దగ్గర నా చెల్లి నా భర్త నా పిల్లలు అందరూ ఉన్నారు, మీరు నన్ను కొట్టొద్దు, నేను ఏమయ్యానో అని నెరుక్కుంటారో, నేను చెప్పేసి వస్తాను మళ్ళీ అని చెప్పేసి అంటే దాన్ని కూడా వదిలేసాడంట. అలా మూడో జామ అయిందంట. మూడో జామ అయినప్పుడు మళ్ళీ అతను సర్దు కూర్చుంట్లోకి ఏమైంది, మళ్ళీ కొన్ని నీళ్ళు చుక్కలు పడ్డాయి, మళ్ళీ ఒక ఆకు కిందకు పడ్డాది, ఇవన్నీ ఎవరి మీద పడుతున్నాయి, కింద ఉన్న శివలింగం మీద పడుతున్నాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ ఒత్తిలోకి మగ జింక వచ్చిందంట. మగ జింకను చూసి అతను దాన్ని కొట్టపోతే, ఇంటి దగ్గర నా 2 భార్యలు నా పిల్లలు ఉన్నారు బాబు, నన్ను కొట్టకండి, నేను మళ్ళీ వెళ్ళి వస్తానని చెప్పినప్పుడు దాన్ని కూడా వెళ్ళి రమ్మనసని చెప్పినప్పుడు కొంతసేపు ఇంటికి వెళ్ళిలోకి మళ్ళీ ఏమైంది, మూడో జామ అయింది కదా, మూడో జామ కూడా ఇవన్నీ పడ్డాయి కదా, శివుడి మీదే పడ్డాయి కిందగా. అతనికి తెలియకుండానే అతను భార్యా పిల్లలకి ఆహారం పెట్టుకెళ్ళాలని ప్రయత్నమే అతను చేస్తున్నాడు.
ఆ జింకలు చూస్తే నీళ్లు తాగడానికి మాత్రమే ఆ జింకలు వస్తున్నాయి అక్కడికి కదా. అప్పుడు ఏమైందంటే ఈ 4వ జామవతిలోకి మొత్తం 3 జింకలు పిల్లలు అక్కడ వెళ్ళామనుకున్నాయంట. నేను అతనికి మాట ఇచ్చి వచ్చాను, నేను వెళ్ళాలని ఒక జింక అంటుందంట. నేను కూడా చెప్పాను వస్తానని, మీరు ఉండండి నేను వెళ్తానని ఒక జింక అంటుందంట. మీ ఇద్దరు ఆడవాళ్ళు మగాళ్ళని నేను వెళ్తానని ఒక జింక అంటుందంట. మొత్తం అన్ని జింకలు కలిపి ఇద్దరికి ఈ వేటగాడి దగ్గరికి వచ్చేసినాయి అన్నమాట. వచ్చేసినప్పుడు మొత్తం కుటుంబంగా వచ్చినాయి. 4వ జామ అయిపోయింది. 4వ జామ అయితే మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఉన్న నీళ్ళు కూడా కొన్ని కిందకు పడ్డాయి, మళ్ళీ 2 ఆకులు కూడా కిందకు పడ్డాయి అనమాట. 4 జాములు. పొద్దున్న నుంచి ఆ రోజు శివరాత్రి అతను ఉపవాసం ఉన్నాడు. బిల్వ చెట్టు మీద బిల్వ వృక్షాలు 4 తెలియకుండానే అతనికి 4 జాములు బిల్వ వృక్షాలతో నీటితో పూజ చేశాడు. అప్పుడు ఈ కిందకి జూతులోకి ఈ లేళ్ళు అన్ని ఫ్యామిలీగా వచ్చి నన్ను కొట్టుకో అంటున్నాయంట. అప్పుడు అతను అనుకున్నాడంట, నోరు లేని ఈ జీవాలు సత్యంగా ఉండి అబద్ధం ఆడకుండా వెళ్ళినట్టు మళ్ళీ నాకు ఆహారం, నాకు నా బిడ్డలకి ఆహారం అవ్వడానికి మళ్ళీ తిరిగి వచ్చేయి. మామూలుగా మనిషికి పుట్టుకి నేను ఏం చేస్తున్నానో ఇలాంటి నోరులేని జీవాలు కొట్టుకుని జీవించాలనుకుంటున్నాను కదా అని చెప్పి అతనిలో పశ్చాత్తాపం కలిగి, మీరే నాకు జ్ఞానోదయం కలిగించారు, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చంపను, మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు అంటే అతనికి శివుడు ప్రత్యక్షమయ్యాడంట. ఎందుకని 4 జాముల్లోనే మరి అతను శివ పూజ చేశాడు కదా, తెలియకుండానే చేశాడు కదా కింద దిగి. అప్పుడు అతను చెట్టు దిగి కిందకు వచ్చి నిలబడ్డాడు కదా. శివుడు మహాశివుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా 4 జాముల్లో కూడా నాకు బిల్వవృక్షంతో బిల్వాకులతో పూజ చేసావు, అభిషేకం చేసావు, ఉపవాసం ఉన్నావు, ఈ మూగదేవాలను చంపకుండా క్షమించి వదిలేసావు, అందుకని నీకు మోక్షప్రాప్తి కలిగిస్తున్నాను అని ఈ జింకలు కూడా అబద్ధం ఆడకుండా మరో పుట్టికినా కూడా అలా చేసినందుకు వాటికి మోక్షం ప్రసాదించాడంట. ఈయనకి ఏం చెప్పాడంటే, వచ్చే జన్మలో నువ్వు ఒక గుహుడిగా పుడతావో, గుహుడిగా పుట్టి అప్పుడు దేవుడు రాముడు మానవావతారం ఎత్తుతాడు, అతను నీ పడవలో ఎక్కుతాడు, అతన్ని నువ్వు పడవ దాటిస్తావో, నువ్వు అంత గొప్పవాడు అవుతావు, ఈ శివరాత్రి మహత్యం అంత గొప్పదే అని శివుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. ఆ జింకలకు కూడా మోక్షం ప్రసాదించాడు. చూసారా, తెలిసి చేసిన తెలియక చేసిన శివరాత్రి మహత్యం చాలా గొప్పదని సూత మహర్షి మునులందరికీ చెప్పారంట. ఈ కథ ఈ శివరాత్రి నాడు తప్పకుండా వినాలి. ఎవరు చేతనైనంతగా వాళ్ళు ఉపవాసం ఉండాలి, జాగరణ చెయ్యాలి, శివనామ స్మరణ చెయ్యాలి. శివుడు బోళాశంకరుడు అడిగినట్టునే అన్నీ ఇచ్చేవాడు. ఒక్క విభూతి రేఖ మనం నుదుటి మీద రాసుకుంటే అకాల మరణాల నుంచి మనం రక్షించేవాడు, అకాల కష్టాల నుంచి మనం కాపాడేవాడు. శివ 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 ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటే తృప్తి 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 చాలు 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 అనే ఒక మనకి తృప్తిని ఇస్తాడో, ఆనందాన్ని ఇస్తాడో. ఏదైనా సరే మనకి సర్వసౌభాగ్యాలు కలిగించేవాడు, సర్వసౌఖ్యాలు ఇచ్చేవాడు పరమశివుడు. కాబట్టి శివనామస్మరణ చేద్దాం, శివ శివ అందాం. ప్రతి ఒక్కరోజు శివరాత్రిలాగా మన జీవితాన్ని గడుపుకున్నాం. ఓం నమ శివాయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.